యాంగ్రీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాజశేఖర్ మరోసారి పవర్ఫుల్ రోల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారని ప్రచారం జరుగుతోంది. చాలా కాలం తర్వాత విలన్ పాత్రలో కనిపించబోతున్నారనే వార్త హాట్ టాపిక్గా మారింది. విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్దన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో విలన్ రోల్కి రాజశేఖర్ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న రౌడీ జనార్దన చిత్రంలో హీరోకు గట్టి పోటీ ఇచ్చే విలన్ పాత్రకు స్పెషల్ ఇంపార్టెన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. కథలో కీలక మలుపులకు కారణమయ్యే ఆ పాత్ర కోసం మూవీ టీం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు సమాచారం. ఆ రోల్ కోసం రాజశేఖర్ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. కథలోని ఆ రోల్ స్కోప్, యాక్టింగ్కి ఉన్న అవకాశాలు ఆయన్ని ఆకట్టుకున్నాయని టాక్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ ఆ వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. రాజశేఖర్ కేవలం హీరోగానే కాకుండా విభిన్న పాత్రల్లోనూ తనదైన ముద్ర వేశారు. కెరీర్ స్టార్టింగ్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత హీరోగా వరుస విజయాలు సాధించిన ఆయన కథ డిమాండ్ చేస్తే భిన్నమైన పాత్రలు చేయటానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారు. అయితే పూర్తి స్థాయి విలన్ పాత్రలో కనిపించి చాలా కాలం కావడంతో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ చర్చకు దారితీస్తోంది. ఇటీవల తెలుగు సినిమాలో స్ట్రాంగ్ విలన్ రోల్స్కి మంచి ఆదరణ లభిస్తోంది. హీరోతో సమానంగా గుర్తుండిపోయే విలన్ పాత్రలు సినిమాల విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజశేఖర్ ఎక్స్పీరియన్స్, ఆయన నటనలో కనిపించే ఇంటెన్సిటీ మూవీకి ప్లస్గా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా సినిమాలో మాస్ రోల్లో కనిపించనున్నట్టు సమాచారం.